వెల్కమ్ టు సిటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైల క్షేత్రం. ఆర్టికల్ 370 పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్. నాయి బ్రాహ్మణ కులస్తులకు పెద్దపీట వేసిన కేసీఆర్. సంగారెడ్డిలో కార్తీక మాస సామూహిక సత్యనారాయణ వ్రతాలు. టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించారు. సోమవారం డిసెంబర్ 11 సోమాజిగూడ యశోద హాస్పిటల్కి వెళ్లిన చంద్రబాబు అక్కడ చికిత్స పొందుతున్న కేసీఆర్ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, ప్రజా జీవితంలోకి రావాలని, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించారు. సోమవారం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు అక్కడ చికిత్స పొందుతున్న కేసీఆర్ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, ప్రజా జీవితంలోకి రావాలని, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. చంద్రబాబు వెంట పలువురు టీడీపీ నాయకులు, నేతలు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ నెల 7న అర్ధరాత్రి బాత్రూంలో జారిపడ్డారు. తుంటి ఎముకకు గాయం కావడంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్కు చికిత్స అందిస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. పుణ్యనదుల్లో స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకుంటున్నారు. ఆ మహాశివుడికి ఇష్టమైన పూజా సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక జ్యోతిర్లింగాలలో ఒక్కటైన నంద్యాల జిల్లా శ్రీశైలంలో భక్తుల తాకిడి పెరిగింది. మాసం చివరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు.
పుణ్యనదుల్లో స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకుంటున్నారు. ఆ మహాశివుడికి ఇష్టమైన పూజా సామగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లా శ్రీశైలంలో భక్తుల తాకిడి పెరిగింది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ రోజుతో కార్తీక మాసం ముగుస్తుండటంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీశైలంలో భక్తుల రద్దీ కారణంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూ లైన్లు కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. ముందు రోజు అర్ధరాత్రి దాటిన తరువాతి నుండే ఇక్కడ పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద ఆలయ ఉత్తర శివ మాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. ఆర్టికల్ 370 పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. కేంద్రం నిర్ణయంపై తమ అభిప్రాయాన్ని 5 జడ్జీలు చదివి వినిపించారు. 5 జడ్జీల్లో 3 భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 పై కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. భారతదేశంలో కాశ్మీర్ విలీనమై ఉన్నప్పుడు ప్రత్యేక హోదాలేవీ లేవు అని తెలిపింది. Whether Jammu and Kashmir retained an element of sovereignty or internal sovereignty when it joined the Union of India. We have held that the state of Jammu and Kashmir did not retain an element of sovereignty when it joined the Union of India. We have arrived at this conclusion for the following reasons. First, paragraph 8 of the instrument of accession executed by Maharaja Hari Singh provided that nothing in the instrument would affect the continuance of the sovereignty of the Maharaja in and over the state. Second, on 25 November 1949, a proclamation was issued for the state of Jammu and Kashmir by Yuvraj Karan Singh. The declaration in this proclamation that the Constitution of India would not only supersede all other constitutional provisions in the state, which were inconsistent with it, but also abrogate them. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. కేంద్రం నిర్ణయంపై తమ అభిప్రాయాన్ని 5 జడ్జిల్లో 3 భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 పై కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తీర్పును చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చదివి వినిపించారు. భారతదేశంలో కాశ్మీర్ విలీనమై ఉన్నప్పుడు ప్రత్యేక హోదాలేవీ లేవని తెలిపారు. కాశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని వివరించారు. మిగతా రాష్ట్రాలకు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక తేడాలేవీ లేవని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. సుప్రీంకోర్టు 2 ఉద్దేశాల కోసమే ఆర్టికల్ 370 నాడు ఏర్పాటైందని తెలిపింది. అవి కూడా తాత్కాలిక అవసరాలే అని తీర్పులో పేర్కొంది. దేశంలో మిగిలిన రాష్ట్రాలతో జమ్మూ కాశ్మీర్ సమానమని తేల్చింది. కేంద్రం ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం రాజ్యాంగబద్ధమైంది అని చెప్పింది. నాటి ప్రత్యేక పరిస్థితులు, యుద్ధం కారణంగానే ఆర్టికల్ 370 రూపొందించినట్లు వివరించింది. ఆర్టికల్ రద్దు వెనకాల ఎలాంటి దురుద్దేశం లేదని తేల్చి చెప్పింది. ఇది తాత్కాలిక ఏర్పాటే తప్ప శాశ్వతం కాదని తీర్పును వెలువరించింది. of India emphasizes in its preamble that the people of India resolve to constitute themselves or to constitute India into a sovereign, socialist, secular, democratic republic. Fifth, that the state of Jammu and Kashmir became an integral part of the Union of India is evident from Articles 1 and 370 of the Indian Constitution. It is reiterated in Section 3 of the Constitution of Jammu and Kashmir, which is unamendable. Sixth, the preamble of the Constitution of Jammu and Kashmir, Sections 3, 5, and 147 of the State Constitution, coupled with Article 1 of the Constitution of India, read with the first schedule, as well as Article 370, indicate in no uncertain terms that a system of subordination as understood by the definition of sovereignty exists by which the state is subordinate to the Indian Constitution first and only then to its own constitution. పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్ పార్టీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తనను లోక్సభ నుంచి బహిష్కరించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. అదానీ గ్రూప్ గురించి పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు మహువా వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి డబ్బులు, విలువైన బహుమతులు తీసుకుందంటూ బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూబే ఆరోపించారు. దీనిపై ఆయన లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ కేసులో హీరానందాని అప్రూవర్గా మారారు. ప్రశ్నలు అడిగేందుకు తాను ఎంపీ మహువా మొయిత్రాకు డబ్బులు ఇచ్చానని వ్యాపారవేత్త దర్శన్ ఆరోపించారు. కృష్ణానగర్ ఎంపీ అయిన మహువా మొయిత్రా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీని దూషించి ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. తాను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగేందుకు మొయిత్రా పార్లమెంట్ లాగిన్ ఉపయోగించానని అక్టోబర్ 19న తెలిపారు. ఈ ఆరోపణలపై లోక్సభ ఎథిక్స్ కమిటీ నవంబర్ 9న విచారణ జరిపి హీరానందాని ఆరోపణలు నిజమేనని తేల్చింది. మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించాలని ప్రతిపాదన చేస్తూ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా లోక్సభ నుంచి మహువాను బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రకటించారు. It is a man whose name starts with an A and ends with an I. And no, it is not Advani. For the purposes of this speech, let me just call him Mr. A and his group, the A Company. Honorable Prime Minister, this man, Mr. A, has topi penawed you. He travels with you on your delegations. He meets heads of states on visits to India. He portrays that India is the Prime Minister and the Prime Minister is him. He makes it appear to the world that he is the remote control behind the Prime Minister, and by obliging him, will be obliging the Prime Minister. The pride of India is not the wealth of one individual. The pride of India lies in the robustness of its institutional structures. I am walking on my Kartavya Path by having the courage, in spite of all of you shouting, to speak about what I'm going to speak. Every word I utter is going to be an oblation, an offering of truth into my Mahayagna of nation building. We cannot say China, we cannot say Pegasus, we cannot say BBC, we cannot say Morbi, we cannot say Raphael, and sometimes we cannot even say Modi ji. It is on this precarious floor of eggshells that we, the members of the opposition, are forced to walk on every day. Honorable Chairperson, sir, my esteemed colleagues, I stand today on behalf of my party, the All India Trinamool Congress, to participate in the discussion on the Honorable President's address. The German philosopher Arthur Schopenhauer wrote, "All truth passes through 3 stages. First, it is ridiculed. Second, it is violently opposed. Third, it is accepted as being self-evident." Parliaments the world over are known for what is said in their halls. The British Parliament is testament to some of the greatest sparring matches, some of the greatest debates, but most important for some very pertinent issues that have been perhaps very uncomfortable for some people sitting in the halls. This House too has historically seen some of the greatest debates, some friendly, some not so friendly matches, but it has more or less been a sacred space where elected representatives could speak their mind without fear or favor. Today, and I say this with a heavy heart, the Lok Sabha is a space which stands out more for what cannot be said in its halls than what we can say. The list of unmentionables is actually far longer than the list of mentionables. It is as though the treasury benches get training in a special camp that teach them to react hysterically the very instant a member of the opposition utters certain words, no matter in what context. We cannot say China, we cannot say Pegasus, we cannot say BBC, we cannot say Morbi, we cannot say Raphael, and sometimes we cannot even say Modi ji. It is on this precarious floor of eggshells that we, the members of the opposition, are forced to walk on every day. Treat a little hard, speak a little loud, and the treasury benches hammer you down with brute force. The Honorable President's address speaks about the biggest bane of our country being corruption and crony capitalism. The address says, "The government is of the firm opinion that corruption is the biggest enemy of democracy and social justice." సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ పార్వతీ సంగమేశ్వర ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయ పూజారి సభాపతి సతీష్ పంతులు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ దంపతులు మరియు ఆలయ ట్రస్ట్ వైస్ చైర్మన్ 27వ వార్డ్ కౌన్సిలర్ నక్క మంజులత నాగరాజ్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ పార్వతీ సంగమేశ్వర ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయ పూజారి సభాపతి సతీష్ పంతులు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ దంపతులు మరియు ఆలయ ట్రస్ట్ వైస్ చైర్మన్ 27వ వార్డు కౌన్సిలర్ నక్క మంజులత నాగరాజు గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాని కాని ప్రదక్షిణ పదే పదే సర్వస్య విద్యై సర్వమేవ తేనాప్నోతి భవతి శతమితి శతంతే వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం శతమితి శతం రామేశ్వరాలయంలో ఉదయం నుండి రుద్రాభిషేకాలు అవి సతీష్ పంతులు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే కార్తీక మాసంలో పూజలు జరుగుతున్నాయి. అలాగే సాయంత్రం కూడా స్వామివారి అమ్మవార్ల కళ్యాణోత్సవం మరియు లక్ష బిల్వార్చన అన్నప్రసాద కార్యక్రమం కూడా కలదు. కావున భక్తులందరూ పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. ఓం శ్రీ సంగమేశ్వరాయ. స్థానిక పార్వతీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గత 3 రోజుల నుండి శతరుద్రీయ సహిత నవచండీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు 3వ రోజు చివరి రోజు కార్తీక చివరి సోమవారం పురస్కరించుకొని సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుండి మన నకా నాగరాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో అట్లాగే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి దంపతుల వారి ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు తర్వాత నవచండీ పారాయణలో కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు సాయంత్రం భక్తుల అందరి చేత మా కమిటీ ట్రస్ట్ నుండి 1,00,000 బిల్వాలు దేవాలయంలో అన్ని ఏర్పాట్లు చేసినాము. సంగారెడ్డి ప్రశాంత్ నగర్ కాలనీ సంజీవని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో కార్తీక మాస సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంగారెడ్డి ప్రశాంత్ నగర్ కాలనీ సంజీవని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో కార్తీక మాస సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం సాయంత్రం కార్తీక దీపోత్సవం మరియు అయ్యప్ప పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యప్ప స్వామి పూజ అనంతరం అయ్యప్ప స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. చేసి తర్వాత ఒకసారి నీళ్లు పోసుకొని మళ్ళా కింద వదిలిపెట్టేసేది. తర్వాత ఆడవాళ్ళలాగే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ
नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः ओम तवः ओम सत्यं ज्योतिर्वत्सं आत्मानं देवतमादिवदरा प्रेरयत्तस्य भागस्तद्वरे नमवामहे ओमापो ज्योतिरसमृतं ब्रह्मभोर्भवस्सवरो మొదలుపెట్టేసేది ఎడమ చేతి వేసుకోండి కుడి చేయి ఇలా మోగించండి కుడి తొడ మీద పెట్టుకోండి కుడి తొడ ఓం శుభాభ్యయ సత్య శుభేశోభనే మంగళే ముహూర్తే అష్టప్రియ జంబో ద్వీపే ధనరహే ధనగంధే వేరోహళక్రే భాగే శ్రీయేత బ్రాహ్మణ హర హర వదననిలో అస్మనాగమానం యావాయేరారమానేత తస్య శోభమర్తామ సంవత్సరే దక్షిణాయనో వాసరాః సస్తు ధానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం విశేషణ मंगल कर्पूर नीराजनं समर्पयामि। ओम श्री स्वामी शरणमयप्प हरिहरासुतने తెస్తాం गुरु गुरु సోమవారం సదాశివపేట్ పట్టణంలోని చింత ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చింత ప్రభాకర్కు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సంఘస్థులు అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని, దైవభక్తితో పాటు సేవా గుణమున్న గొప్ప వ్యక్తిత్వం గలవారు నాయి బ్రాహ్మణులు అని కొనియాడారు. నాయి బ్రాహ్మణులకు అండగా ఉంటానని తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ కులస్తులకు మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొని వారికి ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తుందని బీఆర్ఎస్ సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం సదాశివపేట్ పట్టణంలోని చింత ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చింత ప్రభాకర్ కు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సంఘస్థులు అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని, దైవభక్తితో పాటు సేవా గుణమున్న గొప్ప వ్యక్తిత్వం గలవారు నాయి బ్రాహ్మణులని కొనియాడారు. వారి అభివృద్ధి కొరకు గత ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, ఏ పార్టీలు కూడా నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించలేదని, బీఆర్ఎస్ పార్టీ మాత్రం నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తూ 250 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో చెప్పడం జరిగిందని, చెప్పిన మాట ప్రకారం ప్రతి నాయి బ్రాహ్మణ షాపులో ప్రతి ఒక్కరికి 250 యూనిట్ల ఉచిత కరెంటును అందించామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు లకుడారాం మాణిక్ ప్రభు, మామిళ్ల నాగభూషణం, దత్తాత్రేయ, శేఖర్, వీరభద్ర, అంజయ్య, సత్యం, చేర్యాల ఆంజనేయులు, వీరన్న, గోపాల్, నాయి బ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులు చరణ్, శ్రీశైలం, రాము, రాజు, నిరంజన్, సాయి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇది ఇవాల్టి సిటీ న్యూస్.